గద్దర్ అవార్డులు ఎవరికి ఇచ్చిరండి? గద్దర్ అవార్డులు ఇవన్నీ ఏంటంటే టూత్ పాలిష్ కథలు, ఇవన్నీ టూత్ పాలిష్ ముచ్చట్లు, ఇవన్నీ మేము తీసుకుపోయి గుండె మీద కొట్టిండు కదా, ఇప్పుడైతే గుండె మీద కొట్టిండు కదా, అది కొట్లాడితేనే ఇచ్చిరని చెప్తున్నాం. ఇది కూడా ఏంటంటే ఆ రోజు ఒక అవకాశంగా దీన్ని మలుచుకుందాం. గద్దర్ అన్నకు ఉన్నటువంటి ఇమేజ్ అయితే కేసీఆర్ ను 3 గంటలు, ఇప్పుడు మీకు చెప్తున్న ఒక విషయము, ఈ విషయం నేను ఫస్ట్ టైం మీ దగ్గర నేను రివీల్ చేస్తున్నా. కేసీఆర్ ఎట్లయితే గద్దరన్న గేట్ కాడ 3 గంటలు కూసబెట్టిండో, గద్దరన్న కొడుకును, గద్దరన్న కోడలను దాదాపు 8 గంటలు రేవంత్ తెలిసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి నేను కలుస్తామని తెలిస్తే గేట్ కాడ కూసబెట్టిండు. మీరు అడగండి, ఇది కాదని చెప్పి కొడుకు చెప్తాడా? నేను ఇయ్యాలన్నారు, బయట చెప్పలే. ఈ అవమానాలు ఈయన ద్వారా కూడా జరిగినాయి. కడుపులో పెట్టుకుంటున్నాం మేము, ఏదో పోనీ అనుకుంటున్నాం. లాస్ట్కి ఇంట్లోకి లోపల దేనికి? నువ్వు గదర్ ఫౌండేషన్కు ల్యాండ్ ఇస్తాను, ఏమైంది? మనీ ఇస్తాను. మనీ మొన్న బాగా తిడుతుంటే మొన్న వేసిండట, మొన్న వేసిండు. జాగా గురించి అని మాట్లాడింది పోతే ముఖం జుల్లే. బయట పొద్దుగాల వాళ్ళ ఇంటికి దాదాపు అరౌండ్ 7 o'clock పోతే 2 o'clock వరకు ఈయనకు లోపలికి ఎంట్రీ లేదు. తర్వాత పిలిచి నేను కలిసేదాకా నేను బయటనే ఉంటా అంటే ఈయన బయట కార్లో కూర్చొని ఉన్నారు. గదరన్న కొడుకు అండ్ కోడలు మా సూర్యం సరిత. అప్పుడు లోపల పిలిస్తే కనీసం ముఖం కూడా చూలే. వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ కూర్చుంటే రేవంత్ రెడ్డి, ఆయనకంత అహంకారం ఎందుకు? మాట్లాడద్దా? మాట్లాడాలి. ఎస్, అందుకే చెప్తున్నా, ఇలా ఈయన తక్కువడు కాదు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువడు కాదు. ఈయన చాలా బయట చూపించేటి ఒకటి ఉన్నాయి, లోపల చూపించేటి ఒకటి ఉన్నాయి. ది అదర్ రేవంత్ రెడ్డి బయటకు వస్తుండే అలా ముఖ్యమంత్రి రూపంలో. మాట్లాడలే, డోర్ కాడ నిలబడితే కూడా డోర్ వేసుకొని వెళ్ళిపోయింది ఆయన. మీరు అడుగుని. కాకపోతే ఇది నేను చెప్తున్నా, నాకు చాలా బాధపడ్డాం మేము. అరే ఇంత అవమానపరచుడు ఎక్కడిది? గద్దరన్న కొడుకును కూడా ఆయన వాళ్ళని అవమానపరిస్తే ఇక్కడ ఈయన కూడా అవమానపరిచింది కదా. అంటే లోపలికి వచ్చి నీ దగ్గర కూర్చున్నా, నీకు అపాయింట్మెంట్ లేదు కదా, మళ్ళీ చెప్తాం పో. ఇట్లా పొద్దు నుంచి లేదు, నేను కలిసే పోతా, నేను తిరిగి హాస్టల్కి వస్తుంది. ఆ డిప్యూటీ సీఎం దగ్గర పోయినాము, ఆడే హాస్టల్కి వస్తుంది. ఆయన కూడా ఫోన్లో ఒకసారి ఎత్తున్నాడు, ఒకసారి ఎత్తలేడు. మా సమక్ష పబ్లిక్ ముంగంటే చెప్పిండు కదా ఆయన, భూమి ఇస్తాము, ఇది ఇస్తామని. ట్యాంక్ బండు ఏంది నెక్లెస్ రోడ్ దగ్గర ఎకరం భూమి అన్నాడు కదా, చెప్పిండు కదా, ఎకరం భూమి అనౌన్స్ చేసిండు కదా. దాని గురించే మాట్లాడింది. పోతే ఈయన ఇంటర్వ్యూడు, ఆయన పోతే ఆయన ఇది జరిగిన అవమానం గురించి చెప్తున్నా నేను. ఇది మరి ఇది ఎక్కడి కథ? ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను చెప్తున్నా కదా, ఇది జరిగింది. ఈయన కూడా సేమ్ అట్లనే ఉన్నాడు కాబట్టి మా కడుపు గాలి. ఆయన ఒక్కడి మీద గురించి కాదు. నువ్వు విగ్రహాలు అదే పని చేస్తావు, అమరల స్థూపం అదే పని చేస్తావు, అమరలకు ఏం చేయవు, విద్యార్థులను కొట్టిపిస్తావు. ఊకే మేము నోరు మూసుకొని ఊకోవాలన్నా? కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడికి.